వచ్చేసింది ఆడి శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం నర్సంపేటకు చేరుకుంది. నర్సంపేటలోని అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహానికి అభిమానులు నివాళులర్పించనున్నారు. అనంతరం ఆయన స్వగ్రామం నల్లబెల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దారి పొడవునా పెద్దికి అభిమానులు నివాళులర్పిస్తున్నారు. అభిమాన నేతకు కన్నీటి వీడుకోలు పలుకుతున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం నర్సంపేటకు చేరుకుంది. నర్సంపేటలోని అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహానికి అభిమానులు నివాళులర్పించనున్నారు. అనంతరం ఆయన స్వగ్రామం నల్లబెల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక నర్సంపేట నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ లైవ్లో అందిస్తారు. అరవింద్, అక్కడ అభిమానుల దారి పొడవునా ఆయనకి ఎక్కడ చూసినా కూడా కన్నింటి పర్యంతమవుతున్నారు. ఆయన లేని లోటు తీర్చలేంది అంటున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది? దారి పొడుగున కూడా ఇప్పటికే కిలోమీటర్ల మేరకు కూడా ప్రజలందరూ కూడా శోక సముద్రంలో మునిగారు. నర్సంపేట ప్రజలకు ఒక పెద్ద దిక్కు కోల్పోయారు. నర్సంపేట ప్రజలకు ఒక పెద్దన్న లేడు, మా కుటుంబ సభ్యులు మా పెద్దన్న లేడు అంటూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక్కడ కూడా ఏదైతే నర్సంపేట నియోజకవర్గంలోని నర్సంపేట దగ్గర కూడా అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా అనేక మంది మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ అనేక మంది కూడా తీవ్రంగా అసలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా సారు మళ్ళీ రాడు, మా సార్ మేము మళ్ళీ చూడాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు నర్సంపేట నుంచి కూడా నెక్స్ట్ రాజపేట పోతారు. అక్కడి నుంచి కూడా వయా నల్లబెల్లి దగ్గర కూడా చేరుకుంటారు. ఇక్కడ కూడా మహిళలు కూడా అనేక మంది మా ఇంట్లో ఒక పెద్ద కొడుకు, మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు చూసుకోకున్నా కూడా కేసీఆర్ హయాంలో మాకు 2000 పెన్షన్ ఇచ్చి మా కుటుంబాలన్నీ మంచిగా చూసుకున్నాడు. మాకు ఇప్పుడు పెద్దదికి ఎవరు, మాకు పెద్ద కొడుకు లాంటి పోయాడు, మాకు కుడిభుజం ఇరిగిపోయింది. మా నియోజకవర్గానికి మేము ఏం చేయాలి, అసలు మా నియోజకవర్గం ఇంత అభివృద్ధి చెందిందే పెద్ది సుదర్శన్ వాళ్ళు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. మనతో ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అక్క చెప్పండి, అన్నది నర్సంపేట నియోజకవర్గం అశోక్ నగర్ గ్రామం నుండి తరలి వచ్చినాం. అన్న చేసిన సేవలు మేము ఎల్లవేళలా మర్చిపోలేము. మా ఇంట్లో తోడబుట్టిన అన్న లెక్క మాకు భావించేవాడు. ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే ఎత్తేది. చెల్లె, నేను మీకు అండగా ఉన్నా, మీరు ఎవరు బాధపడొద్దు, మీకు ఏ కష్టంలోనైనా నేను ఉంటా అని మాకు హామీలు ఇచ్చేవాడు. మాకు నీళ్ల కొరకైనా దేని కొరకైనా ఆర్నిషలు కష్టపడి పాగాలకు నీళ్లు తెచ్చిండు అన్న. మాకు 2 పంటలు పండినాయి అంటే మా పెద్దన్న ద్వారానే, మా బాపు కేసీఆర్ గారి ద్వారా మెప్పొంది. మాకు ఎల్లవేళల తోపుట్టుల కంటే ఎక్కువగా చూసుకున్నాడు మమ్మల్ని అన్న. మేము ఎన్నడూ మర్చిపోలేము. మేము పెద్దన్న ఎన్ని వెంట మేము ఎల్లవేళలా పని చేసినాం కాబట్టి ఆయన కష్టం ఏందో మాకు తెలుసు, సుఖం ఏందో మాకు తెలుసు. ఎన్నడూ కూడా మమ్మల్ని ఒక్కనాడు కూడా
చిన్న చూపు చూడలేదు మా అన్న. మాకు అందరికి పెద్ద దిక్కు, మేము నర్సంపేటలో ఓడిపోయినామని ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తాను. మా టన్నకు నీళ్ళు లేవు, దూరం నుంచి మోసిన మేము పెద్ద నీళ్ళు తెచ్చుడు, మాకు గోసతోని మాకు పాకచేరి నీళ్ళు పెట్టుడు, మాకు పిచ్చిని ఇంత బిల్ల ఉన్నది అది ఇచ్చిపోయాను గుర్తు. ఆయన మంచోడు, దానితో మంచోడు ఎవరు లేరు ఈ దేశం మీద. ఎవరు వస్తారో ఎవరు మాకంటే తెలియదు. పెద్ద అన్న అంటే మంచోడు వచ్చుడు, నీళ్ళ కోసం సహాయకరం చేసుడు, పట్ట సహాయకరం చేసుడు, పింఛని సహాయకరం చేసుడు, రోడ్డు ఇచ్చుడు, మాకు కూడా ఇల్లు ఛాన్స్ చేస్తా అమ్మా అని మా ఇంటికి వచ్చుడు. మొన్న వచ్చుడు, పెళ్లి నాడు వచ్చిండు, అంతకుండా 4 నెలలు 3 నెలలు కూడా కాలేదు. అట్లా వచ్చుడు మా ఇంటి కాడ. మేము బతుకమ్మ పండుగ చేసినా కూడా మా ఇంటికి ఫోటో దిగిపోతాడు. పెళ్లి వచ్చినా కూడా పెళ్లికి కూర్చొని తినిపోతాడు. అంత ఎవరు వచ్చినా హలో పెట్టిపోతాడని అంత గుణము ఎక్కడ దొరికేది మాకు. అంత సహాయకరం చేసిన మాకు. ఎక్కడ మన సర్వాపురం రోడ్ లేడు కాదు సారు, మీరు పోతాను సారు, మాకు ఎవరు దిక్కు సారు, మాకు పింఛన్లు ఇవన్నీ ఇచ్చింది సారు. నమస్తే సారు. సార్ మంచిగా చూసుకునేదా? మంచిగా చూసుకున్నామా సార్. పెన్షన్ ఇచ్చారా? పింఛన్ 4,000 రూపాయలు పింఛన్ సారు. నా గురించి చాలా మీరు కూడా బాధపడ్డారు సార్. ఓకే అక్క చెప్పు. నల్లవేలి మండలంలో పెద్ద ఇంట్లో పుట్టిన పెద్దన్న ఆయన మాకు రిలేషన్ కూడా. మా అన్న 5 అన్నదమ్ములు, వాళ్ళు 2 అక్క చెల్లెళ్ళు. ఆయన కుటుంబం గురించి కూడా ఒక్కరోజు ఆదుకోలేదు. ఆయన గలగల వారు నీళ్లు తెచ్చిన గొంతుయాల మూగపోయింది. ఆయన గురించి విలేజ్లలో ఏ పల్లె ఉన్నాయన పల్లె ప్రజల కండ్ల నీళ్లు కాలువలు అయిపోతున్నాయి. ఈరోజు మంచినీళ్ళు తాగకుండా, అన్నం తినకుండా బ్రెయిన్ మీద కొట్టిండు యమునటోడు. ఆటతోటి పోరాడిండు. పోరాటంలో వీరుడు మా అన్న. కన్ను పోగొట్టుకున్నాడు, కాలు పోగొట్టుకున్నాడు. రైతుల కోసం, నీళ్ల కోసం 25 కిలోమీటర్ల పోరాటం చేసిండు. ఎమ్మెల్యే లక్ష్మీరెడ్డి మా మేనమామ ఉన్న కంచి మా పరిచయం. ప్రతి విషయంలో ఏ నైట్ గాని ఏ అవసరం ఉన్నా ఫోన్ రింగ్ కాగానే చెప్పురా చెల్లె, ఏంటిది మీ పల్లెల బాధ ఏంది, మీ విలేజ్ లో బాధ ఏంది, అన్నకి ఈయనకి ఇట్లా ఆపద వచ్చింది, గైనకి అట్లా లేడు, అన్నకి ఇది కావాలి అంటే పేదోళ్ళు అయితే ఎనీ టైం నేనున్న చెల్లె నీకెందుకు అనేది. ఏదన్నా బాధాకరమైన విషయం వచ్చి సాయం చేయాలని అంటే ఒక్క రోజు ఒక మాట తీసేయకుండా నీళ్లు తీసుకొచ్చిండు. రంగయ్య చెరువు రింపిండు, పాకాల చెరువు రింపిండు. ఇవాళ అన్న కోసం కండ్ల నీళ్ళే చెరువులు నిడతానే గలగల మారే ఆ గొంతు, గనగన మాట్లాడే గొంతు ఇవాళ మూగపోయిందంటే మేము తట్టుకోలేకపోతాను. అన్న లేడు, ఇక రాడు అంటే మేము గుండెలు పిండి చేసుకొని ఏమైతారు ఈ రైతులు. అంత నమ్మకం పెట్టుకున్న జనాలు. అన్న పెద్దన్న అంటే అందరికి పెద్దన్ని, అన్న అంటే ఏంది చెల్లె నేనున్నా అని భుజం తట్టేది మా అన్న. ఏ నైట్ ఫోన్ చేసినా ఎనీ టైం ఫోన్ ఎత్తేది. ఏంటిరా ఏందిరా బాధ. నల్లవెల్లి గడ్డ మీద పుట్టినందుకు నల్లవెల్లి ప్రతి పల్లెల్లో అన్న ఎవ్వరు, ఏ వరుస, ఏ చెల్లె, ఏ అక్క, ప్రతి ఒక్కళ్ళు మైండ్ లో ఫీడ్ చేసుకొని అన్న అట్లా పోదంటే కూడా బాయ్ చెప్తే చెల్లె బాగున్నవారా అనేటోడు. తెలంగాణ ఉద్యమకారులు అన్న వెంటండి ఉండి మేము మొదటి నుంచి టీఆర్ఎస్ గా సపోర్ట్ చేసిన మా పెద్దన్న మమ్మల్ని గెలిపేయడానికి కోసం ఎంతో కృషి చేస్తూ వార్డు నెంబర్ కాడ నుంచి మేము టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. 4 సార్ల గెలుపు కూడా మా పెద్దన్న మా వెంటుండి మమ్మల్ని గెలిపించి తన గెలిచినాక మాకు ఎన్నో విధంగా మాకు వెన్నట్టు ఉండేవాడు. ఈ నర్సంపేటకు పెద్దన్న అంటే ఎంతో అండ. ఆ పెద్దన్న అండ ఈ గుండెలు తట్టుకోలేకపోతున్నాయి. నర్సంపేటకి ఇన్ని నిధులు తెచ్చిన మా పెద్దన్న ఇక ఈ లోటు ఎవరు తీర్చలేరు. నర్సంపేటలో మాటలు ఎవరికి రాని బాధంగా ఉన్నాయి. కన్నీరే ఏరులై పారే టైం వచ్చింది. అనాథ చేసిండు. మాకైతే రంగేశ్వర్లకు వాటర్ రప్పించి మా వాగుకు నీళ్లు చీటికాల పెళ్లి, గుల్లపాడు, నాగయ్యపల్లె మేము 2 పంటలు పండించుకొని రంది లేకుండా బతుకుతాం అన్న వల్లనే. సాధ్యం ఎవరిది కాదు. పోయినసారి నీళ్లు రాకపోయినా మాతోటి మమ్మల్ని తీసుకుపోయి అక్కడ ఉండి ఆడ పైపేపించి నీళ్లు రప్పించిండు. ఆ సాధ్యం ఎవ్వరు చేయలేరు. ఆ త్యాగం ఎవ్వరు చేయలేరు. అన్న చేసిన త్యాగం
అట్లాంటి నాయకుడిగా మా నర్సంపేటకు అసలు దొరకబోడు. ప్రతి ఒక్క ఆడోళ్లకు అన్న, అక్క, చెల్లె, తోడబుట్టిన అన్న లెక్క మాకున్నాడు. మాకు రంగాయ చెరువు రింపుడు వల్ల మా పొట్టలు సంబరంగా సంతోషంగా కింటాలు ధాన్యం అమ్ముకొని మేము రంది లేకుండా బతకగలిగినాం. ఆ వాటర్ ఎవ్వరు కూడా తెప్పియకపోవరు, అసలు ఎవరి వల్ల కాకపోవు. అందరికీ నమస్కారం. మాది అశోక్ నగర్ ఖానాపూర్ మండల్. పెద్దన్న ఎంతో సహాయం చేసిండు ఖానాపూర్ మండలానికి, అశోక్ నగర్ గ్రామానికి కూడా చాలా సహాయం చేసిండు. పాకాల చెరువు నీళ్లు తెచ్చిండు, కాల్వలు ఇచ్చిండు, సైనిక స్కూల్ తెచ్చిండు, మెడికల్ కాలేజ్ కూడా తెచ్చేసిండు. మా అన్నయ్య రీసెంట్ గా చనిపోతే కూడా హైదరాబాద్కి వెళ్ళి మా అన్నయ్య మాకు కూడా హాని చెప్పిండు. పెద్దన్న కూడా మొన్ననే ఏడవకరా చెల్లెమ్మ నేనుండ అన్నయ్య పోయిండని చెప్పేసిండు. అన్నయ్య పెద్దన్న కనబడకుండా పోతే మాకు గుండెలు ఆగిపోతున్నాయి. ఒక్కసారి అన్నయ్య నువ్వు నేను మీ అశోక్ నగర్ గడ్డ మీద మీ ఆడబిడ్డలకు నేను అన్ననున్నాని అండగా ఒక్కసారి చెప్తే మేమందరం లేచి చూస్తామని ఆశిస్తున్నాం. నా పేరు నల్ల భారతి, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు, బీఆర్టీయూ అనుబంధం. పెద్ది సుధన్ అనేట ఆయన ఒక ఉద్యమ కెరటం. నర్సంపేట నియోజకవర్గంలో తను అంచెలంచెలుగా ఒక ట్రాక్టర్ డ్రైవర్ నుండి ఆయన చదువుకున్నది ఇంటర్మీడియట్ అయినా మంచి పుస్తకము పఠన చేస్తూ ప్రతి దాన్ని చదువుతూ ఉద్యమం నడిపిన స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలందరికీ న్యాయం చేయాలనే ఒక సంకల్పంతో కార్మిక వర్గాన్నంతా ఏకతాటికి తీసుకొచ్చిన నర్సంపేట నియోజకవర్గంలో ఘనత పెద్దన్నకే దక్కుద్ది. దాంట్లో భాగంగానే మేమంతా కూడా ట్రేడ్ యూనియనిస్టులుగా పనిచేసినాం. ఆయన ద్వారా మేము ప్రభుత్వంలో అనేక హక్కులు సాధించుకోవడానికి కూడా. నా పేరు సునీత, నర్సంపేటే. నాకు అన్న పరిచయం కాచి నా పిల్లలను కోచింగ్ పంపించిండు, చదువులో పంపించిండు. నా బాపకు జాబ్ వచ్చింది. ఆయన వల్లనే నేను కొంచెం నిమ్మలంగా ఉన్నా. మా భర్త చచ్చిపోతే కూడా నాకు సాయం చేసిండు. మొన్న కూడా పాపకు జాబ్ వచ్చిందన్న, పెళ్లి ఫిక్స్ అయిందంటే రారని కళ్యాణ మండపం పంపిస్తా అన్నాడు. ఇప్పుడు ఎవరిని అడగాల మేము? నాకు అన్నిటికీ తోడు నీడగా ఉంటారా అన్నాడు. నా పిల్లలతో ఫ్రీగా మాట్లాడిండు. మీ నడిపి పాపను, చిన్న పాపను కూడా కోచింగ్ పంపిస్తారా, నువ్వు రారా అన్నాడు. అంతటితో కథ చదువుకు హెల్ప్ చేసిండు. నాకు అన్నిటికీ తోడు ఉన్నాడు. ప్రతి విషయంలో నాకు హెల్ప్ చేసిండు. తట్టుకోలేకపోతున్నాం మేము. లేదన్న బాధ అసలు కన్నీరు చెప్పుకోలేని బాధ. నా భర్త లేకుండా కూడా నాకు తోడుగా ఉన్నాడు. ఫోన్ చేయగానే రారా అనేది. ఏ కష్టం వచ్చినా నీ ఆడగానే ఫోన్ చేయగానే డబ్బా గురించి కూడా తీసేస్తా అంటే నీ తీసేనియరా డబ్బా అన్నాడు. పాన్ షాపు ఇప్పుడు ఎవరు తొలగనియలే. నేను నా డబ్బా పోతాందంటే నువ్వు నీ తొలగనియరా చెల్లె, నేను ఉండరా అని అన్నాడు. మొన్న పోతే కూడా నువ్వు రారా అన్నాడు. ఇప్పుడు ఎవరిని అడగాలి మేము? నా పిల్లల కొరకు ఎవరు తీరుస్తారు మాకు ఈ లోటు? ఇది ఒక్కరోజు బాధ కాదు, ఇది మేము మట్ల కలిసేంత వరకు ఉండే బాధ. ఈ రోజు గిట్లా మేము ఇట్లా కలుసుకుంటాము, ఈ విధంగా మీడియా మాట్లాడతామని మేము అనుకోలేదు. మా బంధం అనేది 2001 నుండి కేసీఆర్ తోటి అడుగులేసిన వ్యక్తులం మేము. సుదర్శన్ అన్న ఇక్కడ జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన మాటే మా వేదం. కేసీఆర్ గారికి దత్తపుత్రునిగా ఉన్న సుధన్న ఆయనే ఏదున్నా కూడా నర్సంపేటలో మనం బాగా చేయాలి. మన ప్రాంత నాయకుడికి జిల్లాధ్యక్ష పదవి ఇచ్చిండు కాబట్టి మన ప్రాంతం నుండి మంచిగా చేయాలి, ఉద్యమం చేయాలి, ఏ స్వార్థం లేకుండా. అప్పుడు గిన్ని నీళ్లు దాక్కుంటా కేసీఆర్ గారు ఏది చెప్తే అది చేసుకుంటా వచ్చిన వ్యక్తులం. దాని ఫలంగానే ఆ రోజు అసలు రాష్ట్రం వస్తుందో రాదో అని తెలియని పరిస్థితి అయినా కూడా సచ్చినా మంచిదే అని సావుకు ఎదురుపోయి ఉద్యమం చేసిన వ్యక్తులం మేము. కేసీఆర్ గారి మీద ప్రేమతోటి. ఇంకొకటి ఇవాళ తెచ్చుకున్న తెలంగాణలో మా అన్న సుదర్శన్ అన్న ఈ ప్రాంతానికి మేము ఇంత కష్టపడ్డాం మా ప్రాంత ప్రజలని కేసీఆర్ గారి దగ్గర ఒక్క 5 ఏళ్ల పీరియడ్లోనే తను నర్సంపేట రైట్ ఏదైతే చూసుకుంటే ఇప్పటికే కూడా మరి కాసేపట్లో కూడా నర్సంపేటకు కూడా రానున్నారు. ఏదైతే చూసుకుంటే ఇక్కడ కూడా అనేక మంది కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఓవర్ టు స్టూడియో.